హలో ఫ్రెండ్స్, ఈ స్టోరీ గనక మీకు అర్థం కావాలంటే లాస్ట్ వీడియో చూడాలి మీరు. అప్పుడే ఈ స్టోరీ కంప్లీట్‌గా అర్థమవుతది. ఈ టాపిక్ ఏమంటే, మీరు ఎక్స్‌పెక్టేషన్‌తో మీ లవర్‌కి మొబైల్ ఇస్తే ఏమవుతుంది? ఏదో మీరు అనుకోనే మీ లవర్‌కి మొబైల్ ఇస్తారు. ఇచ్చినోళ్ళకి తెలుసు. ఇచ్చిన వాళ్ళు ఇది వింటే గనక అర్థమవుతది వాళ్ళకి స్టోరీ. మీ మీ పర్సనల్ మొబైల్ వాళ్ళకిచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇస్తారంటే, నాతో మాట్లాడాలి కాబట్టి, నాతో మాట్లాడాలి, డైలీ ఒక్క రోజైనా సరే నాతో మాట్లాడితే నేను బతుకుంటాను, చాలా హ్యాపీగా ఉంటాను అనే భావంతో ఇచ్చేటప్పుడు తనకొక మాట చెప్తారు. చెప్పినా చెప్పకపోయినా నీ మనసులో ఉంటుంది అది గిల్టీగా. ఎట్లా ఉంటుందంటే అది, నాతోనే మాట్లాడాలి. నేనిచ్చిన మొబైల్ ఎవరికీ ఇవ్వద్దు, ఎవరికీ చెయ్యొద్దు. నాకు తప్ప వేరే వాళ్ళకి మాట్లాడకూడదు అని ఎక్స్‌పెక్టేషన్‌తో మీరు మీ లవర్‌కి ఇస్తారు. మీ లవర్ తీసుకుంటారు. అంటది. తీసుకున్న తర్వాత తన క్యారెక్టర్ మంచిది ఉంటే నీతోనే మాట్లాడుతది. ఒకవేళ చెడుగా ఉంటే, అందరికీ చెప్పట్లేదు ఈ స్టోరీ. ఒకవేళ సంథింగ్ ఏదైనా ఉంటే నువ్వు ఇచ్చిన మొబైల్ నీకు మాట్లాడుతుంది, పక్కోళ్ళకి మాట్లాడుతుంది, ఇంకొకరికి మాట్లాడుతుంది. ఇద్దరిద్దరు ముగ్గురికి అట్లా ఉన్నోళ్ళకు చెప్తున్నాను అంతే. అట్లా ఉంటారు, 100% ఉన్నారు కూడా. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఈ స్టోరీ చెప్తున్నాను. ఇలా నువ్వు ఇచ్చిన మొబైల్ వాళ్ళు ఎలా అంటే అలా యూజ్ చేసుకుంటారు. అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఫస్ట్ నీకు చేస్తారు. చేసిన తర్వాత వేరే వాళ్ళకు మాట్లాడతారు. ఒకవేళ నువ్వు కామన్‌గా ఫోన్ చేసిన తర్వాత ఫోన్ బిజీ వచ్చిందే అనుకో, అప్పుడు నీ మనసు తట్టుకుంటుందా? సిన్సియర్‌గా ఉన్నవాళ్ళు మనసు అసలే తట్టుకోదు అసలు. ఎందుకు తట్టుకోవదు? ఫోన్ బిజీ వస్తుంది. నాకు తప్ప ఎవ్వరికి మాట్లాడదు అని నమ్మకంతో నేను తనకు మొబైల్ ఇస్తే, తన ఫోన్ బిజీ వస్తుంది. సో, తనకు ఎట్లయినా సరే ఎవరికి మాట్లాడినా అడగకూడదు, డౌట్ పట్టకూడదు అనుకున్నా సరే, అది నీ మనసులో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీ మనసు ఒప్పుకోదు కాబట్టి అడగాల్సిందే అడుగుతావు. అడిగిన తర్వాత తను ఏం చెప్తానంటే సింపుల్‌గా బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదో ఫ్రెండ్స్ కావచ్చు, ఏదో ఒకటి సోది చెప్తాదనుకో. ఇది చెప్తే వాళ్ళకే తెలుస్తది నిజాయితీగా ఉన్నారా? ఇగ వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఉంటది. అప్పుడు నీకేమనిపిస్తదంటే బాధేస్తది. బిజీ వచ్చింది గదా అని. ఇప్పుడు కంటిన్యూగా చేస్తారు. ఒక్కసారి డౌట్ వచ్చిన తర్వాత అది ఫుల్ డౌట్ అనేది మైండ్‌లో అలాగే ఉంటది. కంటిన్యూగా సాగుతూ ఉంటది. అప్పుడు నీకేమనిపిస్తదంటే, మొబైల్ ఇచ్చి తప్పు చేశాను. ఆ మొబైల్ నేను తీసుకోవాలి వాపస్ అని ఒక ఫీలింగ్ కలుగుతది. నేను అడ్వైజ్ ఇస్తున్నా మీకేమిటంటే, మీరు ఇచ్చిన మొబైల్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చిన మొబైల్ అడగడానికి హక్కుంటది. సో, నువ్వు అనుగుణంగా తను ఉండట్లేదు కాబట్టి, నువ్వు ఎక్స్‌పెక్టేషన్‌తో ఇచ్చావు కాబట్టి, తను ఉండట్లేదు కాబట్టి, నీవు ఇచ్చినది ఏదైతే వస్తుందో అది తీసుకొని, ఇగో తన మీద ప్రేమ ఉంటే లిమిట్‌గా ఉండు. నేను ఒకటే చెప్తున్నా మీకేమనంటే, నువ్విచ్చిన మొబైలు ఎప్పుడైతే నీకు డౌటు అనే మైండ్‌లో అయి ఉంటదో, అప్పుడు నీదేదైతే వస్తువు ఇచ్చినావో అది తీసుకొని సైలెంట్‌గా నీ పాటికి నువ్వు ఉండు. ఒకవేళ తనకు నీ మీద ఇష్టమే గనక ఉంటే, నువ్వు మొబైల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వేరే వాళ్ళ మొబైల్‌తోటి చేస్తది. లేదా ఏదో తను చెయ్యాలనుకుంటే ఎట్లయినా కూడా చేస్తది. నీ మొబైల్ ఇస్తేనే కదా! అది అన్నిటికన్నా ముఖ్యమైనది. మనం సిన్సియర్ ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇంట్రెస్ట్ కూడంగా ఉండాలి. మాట్లాడాలనే ఇష్టం ఉంటే ఎవరిదైనా మొబైల్ తీసుకొనైనా మాట్లాడతారు. అది తన డిపెండ్. నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎవరి లైఫ్ వాళ్ళది. నీ పాటికి నువ్వు ఇచ్చిన వస్తువు తీసుకొని, లేదా నీకు ఇష్టం లేకపోతే ఇచ్చిన వస్తువు ఏదైతే నేను తీసుకున్నానబ్బా అనుకుంటే వదిలేయండి. పర్మనెంట్‌గా అది టాపికే వదిలేసి నీ పని నువ్వు చూసుకో. తను మాట్లాడితే మాట్లాడు, మాట్లాడకపోతే మాట్లాడకు. అంతేగాని నువ్వు నాకు నచ్చినట్లు ఉండాలి, నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు. తన లైఫ్ తన ఇష్టం. ఒక అంటది అయినా నీకు అబద్ధం చెప్తూ ఉంటుంది. మళ్ళా లేనిది ఒకటి ప్రాబ్లమ్స్‌గా నీ మనసు ప్రశాంతంగా ఉండదు. పనిలో అదే గుర్తొస్తది. ఏం చేసినా అదే గుర్తొస్తది. ఇవన్నిటికి ముఖ్యమని వదులుకోండి తనకు.
నువ్వు అనుకున్నాక తనెందుకు ఉండాలి? తన లైఫ్ తనే ఇష్టం. నీ లైఫ్ నీ ఇష్టం. ఇవన్నీ ఇప్పుడు నీకు అడిగినట్టు తను ఉండకపోతే వదిలేయి. నీకు అవసరం లేదు. నీకు నీకు ఎప్పుడైతే మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటామో అది నువ్వు వదిలేయి. అది తప్పేవది నీది. నువ్వు ఎక్స్‌పెక్టేషన్ తను ఉంటానని చెప్పట్లేదు. నువ్వే అర్థం చేసుకుంటున్నావు అట్లా. అరే! అట్లా ఉన్నది కాబట్టి. నేను ఒకటే చెప్తున్నా. ఒకవేళ అట్లా మీరు ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటే మాత్రం అలా ఏ ఒక్కరికి ఏది ఇట్లా చేయకండి. ఏం ఏం చేయకండి అంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మీరు ఏదో ఇట్లా వస్తువులు ఇస్తారు గదా! అది దక్కకపోతే మీకు కలిగే నష్టం ఎట్లా ఉంటదన్నది తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒకటే చెప్తున్నా మీరు లవ్ చేయండి గానీ మరీ ఎక్కువ చేయకండి. ఏం ప్రయోజనం లేదు. చేయండి. దాని లిమిట్ ఉంటది దానికి. నీ లైఫ్ ఖరాబ్ కాకుండా అవతల లైఫ్ ఖరాబ్ చెయ్యకుండా మధ్యలోనే ప్రాసెస్‌గా ఉండాలి. తనకేదైతే ఇష్టం అను. నీకు ఇష్టమైతే తనకు ఫోర్స్ వద్దు. వాళ్ళ ఇష్టం ఉంటే మాట్లాడతారు. ఇష్టం లేకపోతే మాట్లాడరు. ఇష్టంతో మాట్లాడిందే వేరేగుంటది. ఫోర్స్‌గా మాట్లాడిందే వేరేగుంటది. నాతో మాట్లాడవు, నాతో కలిసి ఉండవు, నాతో చూడవు. వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చూడొద్దన్నా కూడంగా చూస్తారో, వాళ్ళు ఫోన్ చేయకన్నా కూడంగా చేస్తారు. ఇంతే మ్యాటర్. అర్థం చేసుకున్నారనుకుంటా ఈ స్టోరీ. ఎప్పుడు కూడా మనం అవతల వ్యక్తికి ఫోర్స్‌గా చేయొద్దు. ఒకవేళ మీరు మీ లవర్‌కి మొబైల్ ఎక్స్‌పెక్ట్ ఇస్తే ఇవ్వండి. తప్పులేదు. ఎప్పుడు కూడా అవతల వ్యక్తి నీకు నచ్చినట్లే ఉండాలని ఎప్పుడు అనుకోకు. నువ్వే ఉండలేవు. నీ లైఫ్ నీది. వాళ్ళ లైఫ్ వాళ్ళది. నీకు అనుగుణంగా తను లేకపోతే వదిలేయి. సింపుల్‌గా లైట్ తీసుకో. నీకు ఇష్టం లేకపోతే ఎక్కువ మాట్లాడకు. తను ఉండాలి నువ్వు చెప్పినట్లు తను ఉండకపోతే లైట్ తీసుకో. అంతే. నువ్వే మార్చుకో. అంతే సింపుల్ లాజిక్. ఎవరిని ఫోర్స్ చేయకండి. ఎక్కువ లవ్ చేయకండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి అస్సలే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.